ఫిలిం బేర్ విందని ఒక సినిమాతో. అవును. తర్వాత క్యారెక్టర్స్ చేస్తా ఉన్నాడు. ఈయన స్క్రీన్ మీద కనబడగానే హ్మ్. అంటే భలే యాక్టర్ రా రాజు ఒక ఫీలింగ్, ఒక స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉంటది. అది రాజమౌళి సినిమాల ద్వారాగానే అయ్యుండొచ్చు. హ్మ్. ఇంకొక సినిమాలో ఎక్కడ చేసినా సరే రాజీవ్ కనకాల కూడా అంత డెడికేషన్‌తోనే పనిచేస్తారు. అవును. ఏ రోజు యాస్ ఎ పిల్లలుగా నాన్న మీరు ఇలాంటి క్యారెక్టర్ చేయండి, ఇలా క్యారెక్టర్ చేస్తే బావుంటది. లేదు నాన్న మీతో మేము ఇలా క్యారెక్టర్ చేశారని పంచుకునే రిలేషన్ ఉంటదా? ఏ రోజు గూడా నేను చెప్పలేదు నాన్నకి. బికాజ్ ఐ థింక్ తన చాయిస్ గాని, తనది గూడా మొత్తం తన ఇష్టం. హ్మ్. అండ్ నేనెవరిని తనకి చెప్పడానికి. తనకి ఎక్స్‌పీరియన్స్‌లు నో. నో. గాని నో. నేను నా ఉద్దేశ్యం మీరు చెప్పమని చెప్పారా అని కాదు నా హ్మ్. ఉద్దేశ్యం. అంటే యూ ఆయన చేసాడు కదా! అన్నిన్ని క్యారెక్టర్స్. అవును. అవును. డెఫినిట్‌గా నాకైతే ఏ రోజు అనిపియలేదు అలాగా. హ్మ్. ఐ థింక్ తనకి తన చాయిసెస్ ఉన్నాయి. అండ్ తను చాలా మంచి చాయిసెస్ చేసుకుంటూనే వచ్చారు. ఆహ్, సో, యాహ్! అంటే లైక్ తను హ్యాపీగా ఉన్నారు తన లైఫ్‌తో. అండ్ తనేం చేయాలనుకుంటే తను చేస్తున్నారు. సో